ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అలాగే చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది మాజీ మంత్రి మృతం రజనీ గారు నిన్న ఎంపీ గారిని ఉద్దేశించి నర్సరావుపేట ఎంపీ మా రావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఉద్దేశించి, ఎందుకంటే ఆవిడ చేసిన ఆరోపణల్లో ఏది కూడా ఒక్కటైనా నిజం ఉంటే వాళ్ళు నిరూపించుకోవచ్చు. ఆ మాటని మా ఎంపీ గారు మరి ఢిల్లీలో నుండి కూడా ఆయన లైవ్ ఇచ్చారు. దానిలో ఆయన చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆవిడ గురించి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే నా దగ్గర గతంలో ఏదైతే ప్రెస్లో అంటే నేను చెప్పింది ఒకటి అనుకోకుండా ప్రెస్లో అది వేరుగా ఎలక్షన్లకు ముందు రిలీజ్ అయింది. టికెట్కి సంబంధించి నా దగ్గర ఎక్కడ ₹1 తీసుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నన్ను ఇన్ఛార్జిగా నాకు టికెట్ ఇస్తూ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి టికెట్ ఇచ్చారు తప్ప అందులో రజనీకి ఎటువంటి సంబంధం లేదు. కానీ డబ్బుల విషయం నేను చెప్పింది నా దగ్గర సుమారుగా ₹6.5 కోట్ల అప్పుగా తీసుకుంది మూడు సార్లు ఇస్తాను అని చెప్పి తీసుకొని ఇవ్వలేదు. దానిపై నేను మా ప్రతిపాటి పులారాంకులు కూడా ఇప్పుడు 3 సార్లు చర్చించుకున్నాను. ఎలాగైనా సరే కేసు పెట్టి నేను పోరాటం చేయడానికి నేను అడిగాను కూడా. దానికి సంబంధించి గత కొద్ది కాలంగా నేను నియోజకవర్గంలో కానీ నేను వేరే వ్యాపార పని మీద బయట ఉండడం వల్ల నేను ఎక్కడా కూడా నేను ఈ కేసు మీద నేను వెళ్ళడానికి నాకు కుదరలేదు. ఎంపీ గారి సహకారం తీసుకొని నా దగ్గర ₹6,50,00,000 తీసుకున్న మాట వాస్తవం కాదని ఏమాత్రం ఉన్నా బహిరంగంగా అయినా సరే ఎక్కడైనా సరే పెద్ద మనుషుల దగ్గరైనా సరే కూర్చొని పంచాయతీకి వస్తే ఖచ్చితంగా నిరూపించేదానికి నేను సిద్ధం. దానికి విడుదల రజనీ గారు సిద్ధమని నేను అడుగుతాను. ఖచ్చితంగా నేను మాత్రం న్యాయబద్ధంగా పోలీస్ కేసు పెట్టి ఖచ్చితంగా కోర్టులో కూడా నేను సూట్ ఫైల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు రావాల్సిన డబ్బుల్ని మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని చెప్తాను. ఈ విషయాన్ని నాతో పాటు ఆ రోజు మోసపోయిన వ్యక్తులు కూడా అందరూ కూడా చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు మరి మా వైస్ చైర్మన్ గారు కానివ్వండి, మరి అలాగే వెంకటరాయుడు గారు కానివ్వండి, మరి ఇతరితర కేసులు పెట్టించుకున్నవారు అందరూ ఖచ్చితంగా ఎక్కడా కూడా ఆమెకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉనికి కోసం కేవలం ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే తప్ప ఎక్కడా కూడా అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ దండగ తప్ప ఏమీ లేదు. చివరికి ఆమె జైలు పాలయ్యే పరిస్థితులకు ఆమె తెచ్చుకుంటుందని ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతాను.